హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న షార్ట్ వచ్చి ఏంటంటే మనది వీడియో సున్నుండలు అన్నమాట. చూడండి, కొబ్బరి అనేది తురిమి పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి కావాల్సినవి ఏంటంటే మినప్పప్పు, అది గ్రైండర్కి వేసి 1 కేజీ చేసేసాం పిండి. దాంట్లోకి చక్కెర తీసుకున్నామండి. బెల్లంతో చేస్తారు కదా సున్నుండలు, బట్ మేము చక్కెరతోటి దాన్ని మిక్సీకి వేసాము. దానికి సరిపడా కేజీకి 1 కేజీ సంథింగ్ మెజర్మెంట్స్ అనేటివి. దాన్ని మిక్సీకి మా మమ్మీ కలుపుతుంది. చూడండి ఎలా కలుపుతుందో, బాగా కలుపుకోవాలి, రెండు మిక్స్ అయ్యేలాగా పిండి అండ్ అది. దాంట్లోకి మనము నెయ్యి అనేది వేడి చేయాలి. మనము చిన్న గిన్నెలో దానికి సరిపడా నెయ్యి వేసుకోవాలి. నెక్స్ట్ కలపడం అనేది మాత్రం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి అనేది అట్లా వేడి చేసుకొని ఉంచుకోవాలి. అలా వేడి చేసుకొని ఉంచుకున్నాక దాన్ని డివైడ్ అంటే ఎంత సరిపడుతుందో అంతవరకు చూసాము. సో అలా అనుకొని నెయ్యి వేసేసుకోవాలి. వేడిగా ఉంటుంది, అలానే చేతులు పెట్టకూడదు. అలా పెడితే మా మమ్మీకి కాలింది. సో అందుకు చెప్తున్నాను. ఒక చిన్న స్పూన్ అనేది ఏదైనా తీసుకొని మిక్సీ చేయండి. మంచిగా మిక్సీ చేసుకొని బాగా మిక్సీ చేయాలి. మనకి లడ్డు చేస్తే రావాలి. సో అందుకని మిక్సీ చేస్తూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే బాగా, మనం పిండి ఎలా కలుపుతామో గోధుమ పిండి చపాతీ కోసం, అలానే దీన్ని కూడా బాగా కలపాలి. కొంచెం ఎక్కువ కలపాలి. సో అలా కలుపుతూ ఉంటే మనకి ఉండలు లేకుండా అయిపోతుంది. సాఫ్ట్ అయిపోవాలి పిండి మొత్తం. మనకి లడ్డు చుడితే లడ్డు వచ్చేయాలి హ్యాండ్కి. అంతసేపు కలపాలి. ఒక 10 minutes అయినా పడుతుంది టైం వచ్చేసి దీనికి. కానీ ఈజీ ప్రాసెస్ అన్నమాట. మన సున్నుండలు చేసుకోనికి బయట తీసుకోకుండా ఇంట్లో చేయడం బెటర్. అలా సున్నుండలు మేము అన్నీ ప్రిపేర్ చేసాము. 1 కేజీకి వచ్చాయి 70 అలా వచ్చాయి, చిన్నగా అలా చుడితే బాగున్నాయండి. టేస్ట్ ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.